సంవత్సరాలు కాంగ్రెస్ పెట్టడం, మధ్యలో 5 సంవత్సరాలు టీఆర్ఎస్ పోయినాము. నేను కోరి నేను జాన్సీ మేడం దగ్గరికి వచ్చి నేను నీ పార్టీలో చేస్తాను నేను విజ్ఞప్తి చేస్తేనే నా రిక్వెస్ట్ మన్నించి జాన్సీ మేడం దాన్ని పార్టీలో తీసుకోబడలేదు. నేను రోజు జాన్సీ మేడంతో టచ్ ఉంటా, కార్యకర్తలతో టచ్ ఉన్నా. నాకు ఎటువంటి గ్యాప్ లేదు, ఎటువంటి అది లేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఎట్లా చేయాలని రోజు డిస్కషన్లో ఉండవు తప్ప, సరే వాళ్ళు ఏదో రేటింగ్ కోసం వాళ్ళు ఏదో గిద్దరు వాళ్ళు ఏమన్నా చెప్పి ఏదైనా రాయించచ్చు తప్ప, నేను వచ్చిందే మధ్యలో వచ్చినోని వచ్చి ఎంపీ ఎలక్షన్లు వచ్చి 900 భారీ మెజార్టీ ఇచ్చిన. కాన్స్టిట్యూన్సీలే ఈయన మెజార్టీ, నా ఊళ్ళోనే 900 ఓట్ల మెజార్టీ ఇచ్చిన. దాంట్లో తప్ప ఏదో పక్క వ్యక్తులు అది అని రాసిన వార్త ఏదో ఊహాచితంగా వాళ్ళ ఛానల్ రేటింగ్ కోసం ఓన్ కాంపిటీషన్ కోసం రాసిందే తప్ప, అలా నేను చెప్పిన లేరు, నా మీద చెప్పిన లేరు. అది ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. జాన్సీ మేడం సంపూర్ణంగా ఓన్ విశ్వాసంతో ఉన్నాం, బాగా లైక్ చేస్తున్నాను. నేను ఆ మేడంతో అనుగుణంగా ఆమె చెప్పినట్టు ఏదో చేస్తానికి సిద్ధంలో, రాబోయే స్థానిక ఎన్నికలు కూడా కొట్టాడటానికి సిద్ధంలో, అన్ని గెలిపించి గిఫ్ట్ కూడా ఇస్తానికి మేము అందరూ కార్యకర్తలు కృషి చేస్తాం కూడా సిద్ధంగా ఉన్నాం. అటువంటి ఏమి లేదు, ఇక్కడ పోటీ లేదు మాకు. ఏకాగ్రహం కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చాలా, గ్రామ పంచాయతీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు. కాబట్టి దీనికోసం మేము అందరం ఐక్యంగా కొట్లాడతాం. ఎటువంటిది ఏమీ లేదు, అందరం కాంగ్రెస్ పార్టీ ఉన్నాం. ఝాన్సీ రెడ్డి గారు మేడం గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పనిచేస్తాం, నిరూపిస్తామని ఈ సభాముఖంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. నిన్న ఈబీఎన్ ఛానల్లో నేను కానీ కిషోర్ రెడ్డి గారు కానీ పార్టీ మారుతున్నట్టు మరి కారు ఎక్కబోతున్నారని వచ్చినటువంటి వార్త వచ్చింది. అది ఊహాజితం కావచ్చు. మేమైతే ఎక్కడ కూడా పార్టీ మారడమని కానీ పార్టీ మారుతున్నామని కానీ ఏ వ్యక్తులు కూడా చెప్పలేదు. కాకపోతే నాకు పర్సనల్గా నా బిడ్డ మ్యారేజ్ ఉండడం, నా కొడుకు మ్యారేజ్ లైన్లో ఉండడం, ఈ 5-6 నెలల నుంచి నేను పార్టీకి అందుబాటులో అయినా ప్రోగ్రాంలోకి వస్తున్నా. మన కానాపురంలో అఫీషియల్ ప్రోగ్రామ్ అయినప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా రావడం జరిగింది. ప్రతి ప్రోగ్రాం అక్కడ ఇక్కడ వస్తున్నాం. కాకపోతే అప్పుడంతా విరిగా రాకపోవడానికి కారణం ఈ 6 నెలల్లో కొంత నా సొంత పనులు, నాకు ఉండేటువంటి పనులతోటే దూరంగా మేము ఉండడం జరిగింది తప్ప, దానితోటి సరే ఏబిఎన్ వారు ఊహాజితంగా మరి వీళ్ళు రావట్లేదు, పాల్గొనట్లేదు అనే ఉద్దేశంతో రాయొచ్చు. మేమేం చెప్తున్నామంటే, మేము వచ్చిందే టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి వచ్చినాం. వచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వంలో నవంబర్ 7వ తారీఖు నాడు నేను జాయిన్ అవ్వడం జరిగింది. కాబట్టి దానికోసం పనిచేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలనే పనిచేస్తాం, కాంగ్రెస్ పార్టీలనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీకి మేము వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ పార్టీలకు రావాలని వచ్చినాం, ఇంట్రెస్ట్ తోటి వచ్చినాం. ఎక్కడో వ్యతిరేకంగా ఉండాలని రాలేదు. మేము ఎందుకు చెప్తున్నామంటే, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పనులలో ఈ మధ్యలో చాలాసార్లు ఎమ్మెల్యే గారితో, యశ్వసన్ రెడ్డి గారితో వారం రోజుల కింద కలవడం జరిగింది. కలిసి నియోజకవర్గ అభివృద్ధి కోసం డిస్కస్ చేయడం జరిగింది. వచ్చిన పనుల మీద మాట్లాడడం జరిగింది, వచ్చిన ఫండ్స్ మీద మాట్లాడడం జరిగింది, లోకల్ బాడీస్ మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. హైదరాబాద్లో నేను ఎమ్మెల్యే గారు కూర్చొని ఒక వారం 10 రోజుల కింద అమెరికా ఒక ముందు రోజు కూర్చొని మాట్లాడడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఊహాజితమైన న్యూస్ కాబట్టి దాన్ని మేము ఖండిస్తున్నాం. మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకే అంకితంగా పనిచేస్తాం. రాబోయే లోకల్ బాడీలో కూడా కాంగ్రెస్ పార్టీని మేము అన్ని గ్రామాల్లో ఉత్తేజపరుచుకుంటూ, కార్యకర్తలను ఎంకరేజ్ చేసుకుంటూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తాం. కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా అభివృద్ధి పథంలో నడిపేయడానికి ఝాన్సీ రెడ్డి గారు కానివ్వండి, సీఎం గారి దగ్గర కానివ్వండి, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర కానివ్వండి, ఎవరి దగ్గరికి పోయినా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి మాత్రం పోమని చెప్పి ఈ వేదిక ద్వారా, ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తా ఉన్నాం. ఎందుకంటే కొన్ని ఊహాజితంగా మేము మా పర్సనల్ పనులు రాకపోవడంలో ఊహించి రాయొచ్చు. నేను వారిని కూడా తప్పట్టం కాదు, కానీ మేముండే మా లక్ష్యం, మా నైజం మేము కాంగ్రెస్కే పనిచేస్తామని చెప్తా ఉన్నాం. నేను కానీ కిషోర్ రెడ్డి గారు కానీ మేము రాబోయే రోజుల్లో కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎక్కడికైనా ఝాన్సీ రెడ్డి గారు తీసుకొని, మాలో మేము కూడా 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మరి వారు కొత్తగా వచ్చినా మేమైతే ఈ ఒక 3-4 నెలల్లో మా సొంత పనులు చేయబట్టి షేర్ చేసుకోలేకపోయినా, అంతకుముందు ప్రతి దాంట్లో షేర్ చేసుకున్నాం. ఈ నియోజకవర్గ ప్రతి పనిలో మాట్లాడినాం, ప్రతి విషయంలో కూడా డిస్కస్ చేసినాం. కాకపోతే దాన్ని ఊహించుకొని రాయడం జరిగింది.
దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మాకు అటువంటి ఆలోచన లేదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీగా పనిచేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియపరుస్తాం. కష్టపడి చేసిన వాళ్ళను ముఖ్య నాయకులను పట్టించుకోవట్లేదు, అసంతృప్తి ఉన్నారని మీ లోపలే చర్చలు జరుగుతాయని అది ఓన్కోలు పడక గ్రూపులతో అట్లా చెప్పుకుంటారు తప్ప అంత ఐక్యత అయిపోయింది. మొన్ననే నిర్ణయాల కింద అంత కూర్చున్నాం, మాట్లాడినాం. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో 6 ఎంపీలు జెడ్పీటీసీలు భారీ మేరతో గెలిపించుకోవాలని డిస్కస్ చేస్తాంటివి. అదే ఎట్లా కొద్దిగా ఏదో ఉంటుంది ఉంటారు. ఎవరు అది 1% కూడా కాదు, 99% ఐక్యంగానే ఉంటుంది కదా. పాలకుర్తి కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయంటారు. మీరే గ్రూపులు ఉన్నాయి కాబట్టి అక్కడెక్కడ గ్రూపులు కాదు, వ్యక్తిగత స్వార్థాల కోసం, వ్యక్తిగత మనుషుల కోసం, వాళ్ళ అభిప్రాయాల కోసం వ్యక్తిగతంగా వాళ్ళు సంపాదించే తప్ప ఇక్కడ నాయకుల గ్రూపులు కాదు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కానీ కొత్త పాత కాంగ్రెస్ నాయకులు కానీ ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా ఇప్పుడు ఇరువులంతా గిదా సీనియర్ కదా, ఇది తప్ప ఇంతకంటే సీనియర్ ఉండదా? ఇదంతా నియోజకవర్గం కాదా? పాలకుర్తి సన్నిహితంగా మీరు ఇద్దరే సన్నిహితంగా ఉండలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి? ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నియోజకవర్గంలో 15 సంవత్సరాలు పనిచేసిండు. ఆయన తోటి పనిచేసినాం కాబట్టి ఒక ఫంక్షన్లో కలిసినాం. పెళ్లిలో ఉస్కూరు శ్రీనివాస్ అనే జెడ్పీటీసీ, పాలకుర్తి జెడ్పీటీసీ ఆయన కొడుకు ఫంక్షన్లో కలిసినప్పుడు పెద్ద మనిషిగా గౌరవించుకోవడం సాంప్రదాయం. మరి మీరుండే ఏ సంస్కారంతో మాట్లాడుతున్నారు కానీ ఏజ్లో నాకంటే పెద్దోడు కాబట్టి నేను కూర్చున్న సీట్ దగ్గరకు వచ్చినప్పుడు నమస్కారం అన్నా సెకండ్ ఇచ్చాడు, పక్కన కూర్చున్నాడు. ఆయన ఎందుకు కూర్చున్నామని చెప్పి నేను లేచిపోలేనే, ఆయన లేచిపోమని నేను కూడా అనలేనే. అది మర్యాద. మనకుండే సంస్కారం ఏంటంటే ఎదురు మనిషిని గౌరవించే సంస్కారం. కాబట్టి రాజకీయాలు 100 మాట్లాడినా ఎర్రబెల్లి దయాకర్ నేను తిట్లు ఎవరు తిట్టింది? ఎవరైనా తిట్టిందా? మరి కలిసినప్పుడు తమ్మి బాగున్నావు అన్నప్పుడు మాట్లాడదు కదా. అది మానవ నైజం కదా, మానవ సంస్కారం కదా. ఆ వ్యక్తుడు మాట్లాడినప్పుడు నేను తమ్ముడు బాగున్నావు, నేను మంత్రులు గారు బాగున్నావు అంటే అన్న బాగున్నావు నమస్తే అన్నావు. వయసులో మనకంటే పెద్దోడు కాబట్టి గౌరవించాము. అంతే తప్ప దాన్ని ఎవరో చూసుకొని రాసి మీడియాలో పెట్టి ఇది మీరు అక్కడ చూడండి నా ఫేస్ ఎట్టున్నది, ఆయన ఫేస్ ఎట్టున్నది. మధ్యలో పరిపాటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఇద్దరి మధ్యలో శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. శ్రీనివాసరెడ్డి అప్పుడు శ్రీనివాసరెడ్డి ఆయన మాట్లాడుకుంటే నేను ఫేస్ ఎట్టు తిప్పిన. వాళ్ళు రాజకీయంగా ఏం మాట్లాడుకుంటారో నేను ఫేస్ ఎట్టు తిప్పిన. వ్యక్తి కలిసినంత మాత్రాన్ని కలవడం కాదు. దయాకర్ రావు గారి తోటి మేము ఎప్పుడైనా మాట్లాడి పార్టీలోకి వస్తామనో లేకపోతే ఎక్కడన్నా మేము ఇద్దరం కూర్చొని సంభాషణ చేసో డిస్కస్ చేస్తే రాయడం తప్పలేదు. దయాకర్ రావుతోనే వచ్చినాం కదా. మాకు ఒకవేళ వ్యతిరేకం ఉంటే చెప్తాను, ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మీరు 30 ఏళ్ళ నుంచి నన్ను కూడా చూస్తూ ఉన్నారు. మీరు చిన్నపిల్లలప్పటి చూసాం. మేము ఏదైనా ఉంటే స్ట్రేట్ ఫార్వర్డ్ అని చెప్పగలుగుతాం. ఎవరికి భయపడే మనుషులం కాదు. భయపడుకో వ్యక్తిగతంగా సంపుకొని బతకాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉండేదంటే స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తాం, బాబు మేము వెళ్ళిపోతున్నాం అని చెప్తాం. అదే మాట చెప్తాం, ఝాన్సీ మేడం మేము వెళ్ళిపోతున్నాం మేడం అని చెప్తాం. చాటుగా ఉండి దెబ్బ కొట్టాల్సినంత అవసరం లేదు. ఏదంటే ఫేస్ టు ఫేస్ చెప్తాం, అమ్మ వెళ్ళిపోతున్నాం మాకు వీలు కాదని చెప్తాం. కానీ ఆ పరిస్థితి కాదు కదా. మేము ఇంట్రెస్ట్గా మా దగ్గర ఝాన్సీ మేడం మేము రావాలని పిలిపించుకొని తీసుకున్న వాళ్ళు మేము ఈ రోజు ఎందుకు దూరం అయిపోతాం? ప్లస్ నేను జాయిన్ అయింది ఎవరి దగ్గర? రేవంత్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయినా. రేవంత్ రెడ్డి గారు ఝాన్సీ మేడం ఇద్దరు కలిసి పిలిచి తీసుకున్నాం కదా కావాలని. ఒకవేళ కానప్పుడు మీకు చెప్పకుండా ఇది చేయం కదా పని, మీకు చెప్పే చేస్తాం. కాకపోతే ఏంటంటే ఊహాచితంగా రాయడం జరిగింది. మేము అవపడకపోవడానికి కారణం కూడా చెప్పాను. నా బిడ్డ పెళ్లి చేయబట్టి 4 నెలలు పోయింది. నా బిడ్డ పెళ్లికి దయాకర్ రావు వచ్చాడు, మరి ఎమ్మెల్యే గారు వచ్చాడు, ఇద్దరు వచ్చారు. కట్టెసిగా ఉన్నాం కాబట్టి మన అందరం గతంలో పరిచయం ఉన్నాం కాబట్టి అన్ని పార్టీలలో తెచ్చినాం. బీజేపీ వాళ్ళు కూడా వచ్చారు. టీఆర్ఎస్ చల్లధర్మారెడ్డి వచ్చాడు, తగ్గరపల్లి రవీంద్రరావు వచ్చాడు. వీళ్ళందరూ వచ్చితే మాత్రం నేను పార్టీ మారినట్ట. ఇక్కడ కూడా రాజకీయాల్లో ఇప్పుడు తొలిలో ఉంటే టౌన్ ప్రెసిడెంట్ పిలుస్తాడు అందరినీ. ఇచ్చినప్పుడు పార్టీ వాళ్ళు అందరూ వస్తారు. వీళ్ళందరైతే మొదటికి వెళ్ళారు. నేను కోరి సెకండ్ వచ్చిన ఎంపీ ఎలక్షన్లు వచ్చాడు కదా, అందరు వద్దంటే కూడా మేడం కదా, అందరు వద్దంటే కూడా మేడం తీసుకున్నారు కదా. మరి మేడంతోనే సంపూర్ణంగా మేడం ఆధ్వర్యంలో పనిచేస్తారు కదా. మరి ఈ నాట ఎక్కడ అంటే మేడం నుంచి వచ్చినప్పుడు కాదు, ఆయనంతా నేను వచ్చాను కదా. ఉన్నప్పుడు దయాకర్ ఇప్పటికీ అంతేనైతే ఉండేది కదా. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఝాన్సీ రెడ్డి అనుకుంటారు.